చక్కగా ఉంటారు. ఇప్పుడు గొప్పది అని కొలమాను మీరు ఎలా చూసారు? అంటే ఇప్పుడు ఇప్పుడు మన హైందత్వం గొప్పది, ఈ సనాతన ధర్మం గొప్పది అని ఒక కొలమానం బట్టి చెప్పారు. మిగతా వెరీ సింపుల్. ఈ ఉదాహరణకి నువ్వెవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ హోల్సేల్గా హోల్ వరల్డ్ బాగుండాలి, సర్వే జన తర్వాత ఏంటి నేను చెప్పగలను, నువ్వు చెప్పగలవు, వాడు చెప్పగలవు. ఉదాహరణకి నీకు ఏ దేవుడు ఇష్టం? కృష్ణుడు అంటే ఓకే, నాకు కృష్ణుడు ఇష్టం, వాడికి వెంకటేశ్వరం ఇష్టం, ఆయనకి శివుడు ఇష్టం. మనం అందరం సర్వేజన సుఖినోమని చెప్పగలం. అలాగే మనం ఇంకోటి కూడా చెప్పగలం, ఎవరు నేను పూజించే దైవాన్ని ఇతరులు పూజించకపోయినా పర్లేదు అని చెప్పగలం. చెప్పగలమా లేదా? నేను నమ్మే కృష్ణుడిని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, నువ్వు చెప్పగలం. నేను నమ్మే శివుడిని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, అదిగో అడ్నామాలు పెట్టుకున్న దత్తుగాడు చెప్పగలదు. ఒకసారి మసీదులో చర్చిలో ఇలా చెప్పించు, ప్రపంచాంతి ఎందుకు రాదు 10 శాఖంలో వచ్చేది. నేను నమ్మే అల్లాని, నేను నమ్మే యేసుని ఇతరులు నమ్మకపోయినా పర్లేదు, ఎవరిష్టం వాళ్ళదే, ఎవరి ఆరాధనా విధానం వారిది. ఒకసారి చెప్పించు, మొత్తం ప్రపంచాంతి ఎందుకు రాదు, సెకండ్స్లో వచ్చేది. చెప్తావా? ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడిగాయి. ఆ మతాన్ని నమ్మిన ప్రతి కంట్రీ, ఇప్పుడు నా కంట్రీని నేను తక్కువ చేయట్లేదు, ఓకే, ఆ మతాన్ని నమ్మిన కొన్ని కంట్రీలు చాలా గొప్ప పొజిషన్లో ఉన్నాయి. రూపాయి కన్నా దిరామ్ చాలా పెద్దది ఉంది, రూపాయి కన్నా డాలర్ పెద్దగా ఉంది. వాళ్ళ కొన్ని మాత్రమే, కొన్ని మాత్రం బాగా ఫీల్ అవ్వకు. కొన్ని మాత్రమే అంటే చాలా దేశాలు అడుక్కు తింటున్నాయి, సిరియా, జార్జియా, అర్థమైందా? ఇలా చాలా ఉన్నాయి అడుక్కు తినే కంట్రీస్. మొత్తం ధ్వంసం అయిపోయి, తాజాగా గాజాలో కాజాలు పగిలిపోయి, తినడానికి లేక బిల్డింగులు కూలిపోయి కాలిపోయి అడుక్కు తినే స్థితి. ఈ మధ్య ఇరాన్లో గొప్ప సంస్కరణ వచ్చింది తెలుసా? ఇరాన్లో, ఇరాక్లో 9 ఏళ్ళ అమ్మాయికి పెళ్ళి, అడ్వాన్స్ డెవలప్డ్, పైనుంచి కిందాక మూసుకోవడం. వద్దులే, నెక్స్ట్ ఈ డెవలప్పా నీకు కావాల్సింది. కానీ అదే సౌదీ దేశాల్లో కొంతవరకు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, దానివల్ల కొంతవరకు క్రైమ్ రేట్లు కూడా తక్కువగా ఉన్నాయి కదా సార్, మన ఇండియాతో పోలిస్తే. మరి ఇప్పుడు అది కూడా చెప్పారుగా అమిత్ షా గారు, షరియా చట్టం ఆ శిక్షల్లో కూడా తీసుకొద్దామని చెప్పారుగా. షరియాలా అంటారు కదా, అది శిక్షల్లో కూడా తీసుకొద్దాం, వేలు కట్ చేసేది వాటిలో కూడా తీసుకొద్దాం, ఓన్లీ పెళ్ళిలో మాత్రమే ఎందుకని చెప్పారుగా. మంచిది, లెట్ దెమ్.